హాయ్ అండి, వెల్కమ్ టు మౌనిక వాయిస్ ఆఫ్ కిచెన్. ఈ రోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అచ్చం హోటల్ స్టైల్లో ఉంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చాలా సింపుల్ గా, టేస్టీగా, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న కేజీ చికెన్ ని ఒక గిన్నెలో వేసుకొని, నేను కేజీ చికెన్ కి సరిపడగా అన్ని మసాలాలు వేస్తున్నాను. స్పూన్నర కారం వేసుకొని, అర స్పూన్ పసుపు, అర స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఒక స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గరిటె పెరుగు వేసుకొని, అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, మసాలాలు మొత్తం చికెన్ కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని, చికెన్ కి మొత్తం మసాలాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా పొడి చేసుకోవడానికి ఒక బిర్యానీ ఆకు, 2 స్టార్ పువ్వులు, అర స్పూన్ మిరియాలు, ఒక జాపత్రి, 5 యాలక్కాయలు, 2 ఇంచీలు దాల్చిన చెక్క, 8 లవంగాలు, జాపత్రి, అర స్పూన్ గసగసాలు, 10 వరకు జీడిపప్పు వేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిగా అయినాక చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయలను వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. తొందరగా వేగటానికి కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకొని వేయించాను. ఒక టమాటాను పేస్ట్ చేసుకొని వేగుతున్న ఆనియన్స్ లో వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాను వేయించాలి. ఈ విధంగా టమాటా వేగిన ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసి అంతా బాగా కలుపుకొని చికెన్ పై మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 50-20 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇప్పుడు బిర్యానీ కోసం నేను కేజీ చికెన్ కి 3/4 కిలో రైస్ తీసుకుంటున్నాను. ముందుగా రైస్ ని 2 సార్లు శుభ్రంగా కడిగిన రైస్ ని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ని మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి చికెన్ లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు వేయించాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ విధంగా కాస్త గ్రేవీగా ఉన్నప్పుడు ముందుగా చేసి పెట్టిన మసాలా పొడిని 1 స్పూన్ వరకు ఈ చికెన్ లో వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఒక పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు సిమ్ లోనే మూత పెట్టి చికెన్ ని వేయించాలి. 2 నిమిషాల తర్వాత చికెన్ అనేది మరొకసారి కలుపుకొని ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక దించేసుకోవడమే. బిర్యానీ కోసం 2.5 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ ని మరిగించుకోవాలి. పక్కన స్టవ్ మీద ఒక బిర్యానీ గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తర్వాత చూపించిన మసాలాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయలు, జీరా, జాపత్రి, మిరియాలు, బిర్యానీ పువ్వు, జాజికాయలు వేసుకొని కొద్దిసేపు ఈ మసాలాలు వేయించుకొని మసాలాలు వేగినాక 3 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఓ 2 నిమిషాల వరకు అంతా బాగా వేయించుకొని ఫ్రెష్ గా దంచిపెట్టిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక 1 గరిటె వరకు పెరుగు వేసుకొని పెరుగును కొద్దిసేపు వేయించి తర్వాత బిర్యానీ కోసం పచ్చి ఉల్లిపాయను వేయించే కన్నా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసాక ఒక్కసేపు వేయించక్కర్లేదు, ఒకసారి కలుపుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసిన మసాలా పొడి వేసుకోవాలి. నాకు ఆ క్లిప్ మిస్ అయ్యింది, అందుకే నేను కలుపుతున్నది చూపిస్తున్నాను. మసాలా పొడి వేసినాక 1 నిమిషం వేయించుకొని మనం మరిగిస్తున్న వాటర్ ని వేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి వాటర్ ఇలా పొంగొచ్చాక ముందుగానే నానబెట్టిన రైస్ ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే రైస్ ని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత రైస్ ని ఒకసారి కలుపుకొని రైస్ లో నుంచి వాటర్ సగం ఇంకిపోయాక ఇప్పుడు మూత పెట్టి సిమ్ లోనే రైస్ అనేది పొడి పొడిగా వచ్చినంత వరకు రైస్ అనేది ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే చికెన్ ని పైన వేసి చేసుకోవడమే. చూడండి, చికెన్ కూడా బాగా డ్రైగా వేగింది. నేనైతే ఇలా చికెన్ ని ప్లేట్ లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మసాలాలు పెట్టి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చూడండి, ఈ చికెన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.